భార్యాభర్తల మధ్య ఈ రోజు నుంచి మీ డైలాగులు మార్చుకోండి. మీ ఇంట్లో ఎట్లనే మాట్లాడుకోండి. బయటకు వచ్చినప్పుడు పిల్లల ముందు మాత్రం, మూడో వ్యక్తి ముందు మాత్రం ప్రతి పురుషుడు తన భార్యను ఘనపరచాలి. ప్రతి భార్య తన భర్తను గౌరవించాలి. అప్పుడు మీ ఇద్దరికీ విలువ వస్తుంది. మీరు భార్యాభర్తలుగా కుటుంబంగా దేవుని మందిరానికి రాగలిగితే అక్కడ మీరు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక మీ హృదయాలు చక్కబడిపోతాయి. మీలో చాలామంది అయితే సాక్ష్యాలు చెప్పారు. Elelo haylasa, elelo haylasa, elelo haylasa, elelo haylasa, elelo haylasa, elelo haylasa, elelo haylasa. ఫ్యామిలీలుగా ఈ రోజున మనం వచ్చి నేర్చుకునేది ఒకటే. కుటుంబంలో ఆపదలు వస్తాయి, శోధనలు వస్తాయి, అలజడులు వస్తాయి, గందరగోళాలు ఏర్పడతాయి, రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, మరణాలు వస్తాయి. మనుషుడిగా ప్రతి విషయంలో మనము శోధించబడతాం. కానీ అందరికీ లేనిది నీకున్నది ఏంటంటే, నీవు మొరపెడితే నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు. నువ్వు ఏ విషయంలో అలసిపోకు, విసిగిపోకు, కురిగిపోకు, ముందుకు సాగిపో. అందుకే పౌలు అన్నాడు, మంచి పోరాటమో పోరాడాను, నా పరుగు కాడముట్టించాను, నా విశ్వాసము కాపాడుకున్నాను. ఇప్పుడు నేను కూడా విశ్వాసుల సమూహంలోకి వెళ్ళిపోయినట్టుగా నువ్వు నేను కూడా మరణము వరకు పోరాడాలి. ఆగిపోకూడదు, విసిగిపోకూడదు. దేవుని రాజ్యం చేరాలనే ఆశ, దేవుని రాజ్యానికి అనేకులను చేర్చాలనే ఆశ, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అనే మాట మనందరి కుటుంబాల్లో వర్ధిల్లాలి. కుటుంబాలుగా నిన్ను సేవించే భాగ్యం మాకు ఇచ్చావు. మా బిడ్డలను కృపలో పెంచుకునే కృపలు మాకు ఇచ్చావు. సాతానును ఓడించడానికి జతపరుచుకున్నావయ్యా. ఇరువురిరువురుగా చేరి ఏకీభించి ప్రార్థిస్తే అక్కడ నీవు ఉంటానన్నావు కదా. మా కుటుంబాలని ఆలయాలుగా మారడానికి, మా జీవితాలను ఆయన నిన్ను మహిమపరిచేవిగా ఉండడానికి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, శోధనలు తప్పించి, లోకాశలను విడిచిపెట్టి, అపవాది రూమర్స్కి అపవాది చోటివ్వకుండా యేసు వైపు చూచుచు మా ముందు పరిగెత్తి మా కొరకు ఎదురు చూస్తున్న విశ్వాస సమూహంలో మేము కూడా చేరుటకు, యుగములు తరతరములు ఆ పరలోక రాజ్య వారసులుగా నీతో జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.